హలో ఆల్, ఎలా ఉన్నారు? మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్కి పిస్తా హౌస్ వచ్చాము. ఈ శారీ చూసారా? ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, బ్లౌజ్తో సహా, మింత్రాలో. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నాకు చెప్పండి, నేను ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను లింక్. అండ్ ఎందుకు విశేషంగా వెళ్ళాము అని అంటే, ఒక స్పెషల్ అకేషన్ ఉంది, మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. దాంతోపాటు ప్రవీణ్ గారు ఇక్కడ చెప్తున్నారు, మాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట యూట్యూబ్లో. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా 1 year కూడా అవ్వలేదు. సో మేము ఇది ఒక చిన్న అచీవ్మెంట్లా ఫీల్ అయ్యాము. సో అందుకని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందాము అనేసి పిస్తా హౌస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట లంచ్ కోసమని. ఫస్ట్ అయితే ఇక్కడ పిస్తా హౌస్లో మాకు ఒక సూప్ ఇచ్చారు. ఇది వెల్కమ్ సూప్ లాగా అనమాట. మనం ఏం ఆర్డర్ చేసుకున్నా ముందు సూప్ ఇచ్చేస్తారు. చాలా బాగుంటుందండి. మేమైతే ఒక 3 years నుంచి పిస్తా హౌస్ ఉప్పల్లో ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో అప్పటి నుంచి అయితే దీనికే ఫ్యాన్స్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఫుడ్ చాలా సటిల్గా ఉంటుంది, ఎక్కువ హడావిడి ఉండదు, ఎక్కువ మసాలాలు అలాంటివి ఏమి ఉండవు. మటన్, బేసిక్గా మటన్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా టెండర్ మటన్ తినడానికి ఉంటుందన్నమాట. చాలా ఎక్కువ కుక్ చేస్తారు. అండ్ రైస్ మాత్రం ఎక్కువ స్పైసెస్ ఉండవు రైస్లో. అండ్ దాంతోపాటు ఈ సూపు ఇవన్నీ ఉండడం వల్ల మాకు చాలా నచ్చుతుంది టేస్ట్. అండ్ చిన్నపిల్లలు కూడా ఈజీగా తినొచ్చు అని కూడా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ 2 types ఆఫ్ మండీస్ ఆర్డర్ చేసామన్నమాట. ఒకటేమో మటన్ మండి అండ్ సెకండ్ వచ్చేసి చికెన్ మండి అనమాట. 2 చాలా బాగున్నాయి టేస్ట్. ఒకవేళ ఈ మండి ఫుల్గా తినేసినా కానీ మన పొట్టకైతే ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మసాలాలు అలాంటివి ఏమి ఎక్కువ ఉండవు కాబట్టి చాలా హాయిగా ఉంటుందన్నమాట. ఇలాంటి డిస్కంఫర్ట్స్ ఉండవు. సో అందుకనేసి మేము ఎక్కువగా తినడానికి ట్రై చేస్తుంటాం. పిస్తా హౌస్ ప్రిపేర్ చేస్తాము. ఇంకా ప్రవీణ్ గారికి అయితే పిస్తా హౌస్లో టీ అయితే జాఫ్రానీ టీ కానీ దమ్ టీ కానీ చాలా చాలా ఇష్టం అనమాట. సో అలాగా మేము ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటాం ఈ ప్లేస్కి. మీకు కనుక ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీరు లెస్ స్పైసెస్ ప్రిఫర్ చేస్తున్నారని అంటే మీరు కొంచెము ఇలాంటి రెస్టారెంట్స్ ట్రై చేయడానికి చూడండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసారా హ్యాపీ పాప ఎంత బాగా తింటుందో. తనకి చిన్నప్పుడు చాలా మెస్సీ చేసేదండి తినడం అంటే. ఊరంతా పడేసేది, మిగిలిన రైస్ అంతా ఇసురు కొట్టేది, చాలా మెస్సీగా చేసేదన్నమాట. ఇంకా అసలు అయినా కానీ నేను మాత్రం ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, తన ఓన్గా తను తినడం నేర్చుకోవాలి అని చెప్పేసి. అది ఇప్పుడు 3rd year తనకి ఎంత ప్రో అయిపోయిందంటే, రెస్టారెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తను 2nd year నుంచి స్టార్టెడ్ ఈటింగ్ ఆన్ హర్ ఓన్. మేమేమీ తినిపించిన అవసరం లేదు, తను మాత్రం హ్యాపీగా తినేస్తుంది. అండ్ ఇంకా ఈ మధ్య కొంచెం టేబుల్ మేనర్స్ లాగా కింద ఏం పడకుండా షీస్ ట్రయింగ్ టు హోల్డ్ హర్ హ్యాండ్, అట్లా జాగ్రత్తగా తినడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఎవరైనా చిన్నపిల్లల పేరెంట్స్ ఉంటే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. మనం వాళ్ళ వెనక పడి తినిపించడాలు ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు ఇండిపెండెంట్గా ఎక్స్ప్లోర్ చేయడం వాళ్ళు మర్చిపోతారనమాట. వాళ్ళకి ఆ ఫుడ్ అలా మెల్లిమెల్లిగా అలా తినడం ప్రో అయిపోయింది. ఇప్పుడైతే కింద కూడా ఏం పడేయట్లేదు. స్కూల్కి కూడా బాక్స్ తీసుకెళ్తే కూడా ఫుల్గా తినేస్తుంది అనమాట. స్వీట్ ఏదైనా తిందామని కునాఫా ఆర్డర్ చేసాము. ఇది స్వీట్ క్రీమీ కునాఫా. అసలు ఇన్ని రోజులు దీన్ని ఎందుకు తినలేదా అనిపించింది. ఎంత టేస్టీగా ఉందో, సటిల్ టేస్ట్, మైల్డ్గా ఉంది. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. పైన లేయర్ ఉంది కదా, అది చాలా క్రిస్పీగా ఉందండి. మస్ట్ ట్రై. గీ అయితే ఇక టాస్ చేసాడు భయంకరంగా. చాలా చాలా బాగుంది. మీరు మాత్రం ట్రై చేయాల్సిన డిష్ ఇది. కునాఫా ఎక్కడైనా దొరికితే తినండి. ఇది మా బిల్ ట్యాగ్ చేసాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈసారి నేను ఆన్లైన్లో తీసుకున్నానని. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను. Please subscribe our channel, share, like. Bye. Take care. Amaya.